చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి కేసు తెలంగాణ ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు ఈ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది ఈరోజు అనేది బాగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఈ మొత్తం వ్యవహారానికి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు మరికొద్దిసేపట్లో. ఇది చాలా కీలకమైనటువంటి అంశంగా మనం చూడాలి. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి కేసీఆర్ మూడోసారి అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశంతో ఇంటెలిజెన్స్ వ్యవస్థనే ఆయన చేతుల్లో పెట్టుకున్నటువంటి వైనం. అంటే ఏ రకమైనటువంటి అరాచకాలు సృష్టించారు, ఎటువంటి అవినీతి అక్రమాలకు పాల్పడింది కేసీఆర్ సర్కార్ అనేది చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం ఎవరి దగ్గర ఉంటుంది అంటే ఇంటెలిజెన్స్ వ్యవస్థ. రాష్ట్రంలో ఎవరు ఎక్కడ అల్లర్లు సృష్టిస్తున్నారు, తీవ్రవాద ముప్పు ఏమైనా ఉందా, ఉగ్రవాదుల ముప్పు ఉందా, అలాగే మావోయిస్టులకు సంబంధించిన కదలికలు, ఇటువంటి సమాచారం అంతా ఇంటెలిజెన్స్ దగ్గర అలా ఉంటుంది. కానీ ఈ యొక్క కేసీఆర్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అప్పటి నుంచి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఆయన కనుసనల్లోనే ఉంది. ఇలాంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడోసారి మళ్ళీ గులాబీ పార్టీ అధికారంలోకి రావాలని ఎన్నికలకు దాదాపుగా 1 year ముందు నుంచే ఇంటెలిజెన్స్ వ్యవస్థ కంప్లీట్గా ఇతర పార్టీ నాయకుల కదలికలు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనేది, చివరకు వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులను కూడా వదల ఇంటెలిజెన్స్ వ్యవస్థ. ముఖ్యంగా టార్గెట్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినటువంటి సందర్భం. కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎలా అయినా సరే ఇచ్చేయాలి. అర్ధరాత్రి సోదాలు, రైడ్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులు, సందిట్లో సడేమియా అన్నట్టు ఈ యొక్క అధికారులు ఎవరైతే ఉన్నారో ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి వారికి అనుకూలంగా మార్చుకుని కిడ్నాప్లు, వ్యాపారస్తులను బెదిరించడం, కోట్లలో డబ్బులు దండుకోవడం, ఇవన్నీ జరిగిపోయినాయి. ఎప్పుడైతే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది, వెంటనే జరిగినటువంటి పరిణామం ఏంటంటే రిజల్ట్ వచ్చిన రోజు మొత్తం ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఉన్నటువంటి ఆ యొక్క హార్డ్ డిస్క్లను కానీ ఇతర ముఖ్యమైనటువంటి సామాగ్రి అంతా ధ్వంసం చేశారు. దాంట్లో కీలకమైనటువంటి వ్యక్తి ప్రణీత్ రావు. 4 అరెస్ట్ అయ్యారు ఆ కేసులో. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతిరావు, అంతా రావు బ్యాచే. ఇలాంటి సందర్భంలో 14 నెలలుగా పరారీలో ఉన్నటువంటి, అంటే అతను వైద్యం కోసం వెళ్ళాడు అన్నారు కానీ ఈ కేసు నుంచి తప్పించుకోవడం కోసమే అనేది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా నడిచింది. ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి అప్పట్లో ప్రభాకర్. సో మొత్తానికి ఆయన ఇండియా రావటం, విచారణకు జూన్ 5న హాజరు కాబోతున్నారు. ఖచ్చితంగా ఆయన ఇచ్చేటువంటి సమాచారం ఇప్పుడు గులాబీ పార్టీ నేతల్లో గుబులైతే, కలవరమైతే, కలకలమైతే ఖచ్చితంగా కలిగిస్తుంది. ఈయన చెప్పేటువంటి పేర్లను బట్టే ఇప్పుడు మళ్ళీ అడిషనల్గా కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఇప్పటికే కేసీఆర్ పేరు, కేటీఆర్, హరీష్ రావు, ఎర్రబల్లి దయాకర్ రావు, కవిత, ఈ పేర్లన్నీ వినిపిస్తున్నాయి. ఎందుకనంటే ఇష్టారాజ్యంగా ఒక డెన్లను ఏర్పాటు చేసి ఇంటెలిజెన్స్ అధికారులను అక్కడ పెట్టి ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి కథా కమిషన్ అన్నీ కూడా చేయించారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడంతా ఒకటే టెన్షన్ అట. తాజాగా గులాబీ పార్టీ నాయకులంతా ఒక రహస్య సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని ఏం జరగబోతుంది అనేది బిక్కుమంటున్నారట. ఎందుకనంటే ఖచ్చితంగా ప్రభాకర్ రావు నాదేమీ లేదు, కేసీఆర్ గారు చేయమన్నారు లేదా కేటీఆర్ గారు చేయించారు అని వాళ్ళ పేర్లు కనుక చెబితే ఇది చాలా బ్లాస్ట్ అయ్యేటువంటి అంశం, చాలా కీలకమైనటువంటి పరిణామంగా మారుతుంది. ఎందుకంటే ఈరోజు దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాల్లో పాలకుల చేతుల్లో అధికారులు కీలుబొమ్మలుగా మారుతున్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు, జైలుకి వెళ్తున్నారు, వారు సర్వీస్ అంతా కోల్పోయేటువంటి పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 4 అరెస్ట్ చేశారు. దాదాపుగా 500 మందిని విచారించారు. ఆ స్టేట్మెంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టారు. ఆయన అసలు అమెరికా నుంచి రాకుండా ఉండేందుకు
ప్రయత్నాలు చేశారు, కానీ ఒప్పుకోలా, కుదరలా, ఖచ్చితంగా రావాల్సిందే, విచారణ ఎదుర్కోవాల్సిందే అని. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో జరిగిన అక్రమాలు, అవినీతి, దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు, అనేక రకాలుగా వెల్ఫేర్ స్కీమ్స్లో కానీ ప్రభుత్వం ఇలా చేసింది అనే దాని మీద ఒక రకమైనటువంటి మచ్చపడి, ఇటువంటి క్రమంలో ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్, ఆయన చాలా కీలకమైనటువంటి సమాచారం ఇవ్వబోతున్నారు అనేది మనకు తెలుస్తుంది. విచారణకైతే హాజరు అవుతారా లేదా అనేది ఒక రకమైనటువంటి మాట కూడా వినిపిస్తుంది. ఆయనకి ఆరోగ్యం బాగోలేదని, కొంత గడువు కోరతారని, కానీ వచ్చి మీరు మాకు సహకరించండి పోలీసులు కూడా కోరుతున్నారు కాబట్టి వెళ్ళే అవకాశం ఉంది. జూన్ 5 ఒక రకమైనటువంటి బిగ్ డే అని చెప్పాలి. ఎందుకంటే అన్ని వర్గాలు కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి సందర్భం. ఫోన్ ట్యాపింగ్ దేశంలోనే ఒక ఇంపార్టెంట్ కేసుగా మారింది. టెలిగ్రాఫ్ యాక్ట్ తొలిసారి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఆ యొక్క ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దానికి సంబంధించి ఎవరినైతే బెదిరించారో, ఎవరిపై కేసులు పెట్టారో, వ్యాపారస్తుల నుంచి డబ్బులు దండుకోవటం, రకరకాలుగా అక్రమాలకు పాల్పడ్డారు. దీనికి సంబంధించి మరికొంతమంది పెద్దలు బయటికి రాబోతున్నారు. ఆయన నోరు విప్పి ప్రభాకర్ రావు అన్ని విషయాలు చెప్తే మాత్రం గులాబీ పార్టీ సగం ఖాళీ కాబోతుంది, అందరూ కూడా జైలుకి వెళ్లాల్సిందే అనేది కూడా రాజకీయ వర్గాల్లో బాగా వినిపిస్తుంది. చూడాలి మరి కొద్దిసేపట్లోనే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది. ఆయన విచారణకు హాజరైతే చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వెంటనే ఉండకపోయినప్పటికీ కొద్ది రోజుల తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన చెప్పేటువంటి స్టేట్మెంట్ను ఆధారంగా చేసుకొని మళ్ళీ సమగ్రంగా దర్యాప్తు చేయాలి, విచారించాలి. సో మొత్తానికైతే ఇప్పటికే ఈ కేసును ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వారి దగ్గర కీలకమైనటువంటి సమాచారం ఉంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి. ఇప్పుడు ఈయన మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇచ్చేటువంటి స్టేట్మెంట్ చాలా కీలకంగా మారబోతుంది. ఎవరి పేర్లు చెబుతారు ఏంటి అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.